ప్రీవియస్‌గా మనం జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ చూసాం. సో, రిజిస్టర్స్ అనేయి ఎలా ఆర్గనైజ్ అయినియి. సో, ఆటిల మీద మనం విత్ ద హెల్ప్ ఆఫ్ కామన్ బస్ సిస్టమ్ ఎలాగైతే ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేయగలం. సో, అదంతా చూసాం. సో, కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటంటే స్టాక్ ఆర్గనైజేషన్. సో, స్టాక్ ఆర్గనైజేషన్ సో, దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్, టైప్స్ ఆఫ్ స్టాక్స్ సో, దానివల్ల అడ్వాంటేజెస్ సో, దాంతోటి ఆర్‌పిఎన్ అని రివర్స్ పాలిష్ నొటేషన్ అని ఒకటుంటుంది. సో, అయ్యి వన్ బై వన్ చూద్దాం. సో, అసలు కమింగ్ టు స్టాక్ అంటే ఏంటంటే, స్టాక్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్. అది గుర్తుపెట్టుకోండి. స్టాక్ అంటే ఏంటి? స్టాక్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ ఆర్ అర్రే ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్. కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ ఆర్ అర్రే ఇలా గుర్తుపెట్టుకోండి. సో, stack is a group of memory locations. So stack is a group of memory locations. సో స్టాక్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ అన్నాను. సో ఐటెమ్స్ ఏమవ్వచ్చు? సో మన డేటా ఉంటుంది కదా! సో మన డేటాని కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ అంటే ఒక మెమరీ లొకేషన్‌లో ఒక వన్ బై వన్ అనేది పెట్టొచ్చు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాక్ అని ఒక డేటా స్ట్రక్చర్ తోటి మనం ఈ డేటాని వన్ బై వన్ స్టోర్ చేయొచ్చు. సో స్టాక్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ బైనరీ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు బైనరీ ఇన్ఫర్మేషన్‌ని స్టాక్‌లో స్టోర్ చేయొచ్చు. సో ఏం స్టోర్ చేస్తుంది? స్టాక్ ఈస్ ఎ స్పెషల్ రీజియన్ ఆఫ్ యువర్ కంప్యూటర్స్ మెమరీ. సో కంప్యూటర్ మెమరీలో ఒక స్పెషల్ రీజియన్ ఏం స్టోర్ చేస్తుంది? దట్ స్టోర్స్ టెంపరరీ వేరియబుల్స్. ఇన్ జనరల్‌గా ఏం స్టోర్ చేస్తుందంటే మనం ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తాం కదా! సో, ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని టెంపరరీ వేరియబుల్స్ అనేది ఈ స్టాక్ ఉంటుంది కదా! ఆ స్టాక్‌లో స్టోర్ అవుతాయి. సో, ఎప్పుడైతే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో, సో, ఆ టెంపరరీగా వన్ బై వన్ స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఇవి రిమూవ్ కూడా అయిపోతాయి. సో, స్టాక్ అనేది ఏం ఫాలో అవుతుందంటే లిఫో లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. సో, లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అంటే ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. నేను చెప్పాను స్టాక్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ అన్నాను. సో, కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ వన్ బై వన్ ప్లేస్ చేసుకున్నాను. సో, నా ఫస్ట్ 1, 2, 3 ఇలా వన్ బై వన్ ప్లేస్ చేశాను. సో, లాస్ట్ ప్లేస్ చేసిందేంటి? 3. సో, లాస్ట్ ప్లేస్ చేసింది ఫస్ట్ ఔట్. ఫస్ట్ దీన్ని రిట్రీవ్ చేసుకోగలను. అంటే దేన్నైతే లాస్ట్ పెట్టానో దాన్ని రిట్రీవ్ చేసుకోగలను. ఇది ఎక్కడి నుంచి? ఫ్రమ్ స్టాక్ మెమరీ. స్టాక్ అనే మెమరీ లొకేషన్స్ ఉంటది. సమ్ అరౌండ్ 1, 2, 3, 4 అలా మెమరీ లొకేషన్స్ ఉంటాయి. సో, నేను 1 నుంచి అలా పెట్టుకుంటూ వచ్చాను. 1లో ఏ, 2లో బి, 3లో సి, 4లో డి. సో, ఇలా పెట్టుకుంటూ వచ్చాను కదా! ఇప్పుడు మనం ఫస్ట్ దేన్ని రిమూవ్ చేయగలము? లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. లాస్ట్ ఏది పెట్టాను? డి పెట్టాను. సో, దీన్ని రిమూవ్ చేయగలను. సో, స్టాక్ అనేది ఎప్పుడు కూడా లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ఆర్ ఫస్ట్ ఇన్ లాస్ట్ ఔట్. ఈ ఎల్ఐఎఫ్ఓనే సో, ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజ్ చేస్తారు. ఎఫ్ఐఎల్ఓ ఏంటంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ ఔట్. ఏదైతే ఫస్ట్ పెట్టామో అది లాస్ట్ ఒస్తుంది. మన మెమరీ లొకేషన్‌లో ఏదైతే ఫస్ట్ పెట్టామో అది లాస్ట్ అనేది వస్తుంది. సో, స్టాక్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఇట్ ఈస్ ఓన్లీ యూజ్డ్ ఫర్ స్టోరింగ్, రిట్రీవింగ్. సో, దీంట్లో స్టోరింగ్, రిట్రీవింగ్ మాత్రమే. దీంట్లో మనం ఏం మానిప్యులేషన్స్ చేయలేం. మనం మానిప్యులేషన్స్ చేయాలి అనుకుంటే గనక దీంట్లో ఉన్న డేటాను బయటికి తీసుకొచ్చి అక్కడ మానిప్యులేషన్ చేసి మళ్ళీ మన స్టాక్‌లో పెట్టేస్తాం. So, stack is used for storing and retrieving. So, the computers which use stack-based CPU organization are based on a data structure called stack. సో ఏదైతే కంప్యూటర్సో పలానా కంప్యూటర్ స్టాక్ బేస్డ్ ఆర్గనైజేషన్ పాటిస్తుంది అంటే గనక దే ఆర్ బేస్డ్ అపాన్ ద డేటా స్ట్రక్చర్ కాల్డ్ స్టాక్. స్టాక్ అంటే అర్థమైంది కదా ఇప్పుడు? స్టాక్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ ఆర్ అర్రే ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్. సో, ఏం కాదు ఇది ఒక మెమరీ. సో, సమ్ మెమరీ ఉంటుంది. ఆ మెమరీలో ఏం స్టోర్ చేయొచ్చు? సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ డేటాను స్టోర్ చేయొచ్చు. సో, ఆ డేటా ఏమవ్వచ్చు? టెంపరరీ వేరియబుల్స్ ఎలాగైనా అవ్వచ్చు. ఆ డేటా అనేది ఎలాగా స్టోర్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ. సో, స్టోర్ చేసిన డేటాని రిట్రీవ్ చేయాలి అనుకుంటున్నాం. సో, అంటే మనం ఒక రైట్ చేసాం డేటాని. దాన్ని రిట్రీవ్ చెయ్యాలి అనుకుంటే గనక స్టాక్ ఏం ఫాలో అవుతుందంటే లాస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఏదైతే లాస్ట్‌ని పెట్టామో దాన్ని ఫస్ట్ రిమూవ్ చేయగలం. సో, లిఫో.
సో, దానికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూడండి. చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక ట్రైన్ ఉందనుకోండి. ట్రైన్‌కి ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ తర్వాత 1 బై 1 బోగీలన్నీ పెట్టుకుంటూ ఎళ్తారు. సో, మీరు దాన్ని రిమూవ్ చేయాలి అనుకున్నారనుకోండి. ఎలా రిమూవ్ చేస్తారు? లాస్ట్ బోగీ నుంచి 1 బై 1 రిమూవ్ చేసుకుంటా వస్తారు. సో, లాస్ట్ ఏది పెట్టామో దాన్ని రిమూవ్ చేసాం. సో, అలాగనే కాదు. మనకిప్పుడు బుక్స్ అని ఇలా పెట్టాం. బుక్స్‌లోంచి రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఈ బుక్ పెట్టాం. సెకండ్ ఈ బుక్, థర్డ్ ఈ బుక్, ఫోర్త్ ఇది, ఫిఫ్త్ ఇది. సో, ఇప్పుడు రిమూవ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఈ బుక్ రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ ఈ బుక్ రిమూవ్ చేస్తాం. సో, నెక్స్ట్ ఈ బుక్ రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ ఈ బుక్ రిమూవ్ చేస్తాం. అలా 1 బై 1 రిమూవ్ చేసుకుంటా వస్తాం. సిమిలర్‌గా డిషెస్ మీరు ఎక్కడైనా హోటల్‌లోకెళ్ళినా సరే ప్లేట్స్ అన్నీ కూడా 1 బై 1 పెట్టుంటాయి. ఆ ప్లేటు ఎలా తీస్తాడు? పైనున్న ప్లేట్‌నే తీస్తాడు. కిందున్న ప్లేట్‌ని తీయడు కదా! సెపరేట్‌గా. పైనున్న ప్లేట్‌ని తీసి లాస్ట్ ఏదైతే పెట్టారో ఆ ప్లేట్‌ని తీసి దాంట్లో సర్వ్ చేస్తాడు. సో, అది మీకొక లిఫో అంటే ఏంటంటే అది గుర్తు రావాలి. లాస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఏదైతే లాస్ట్‌ని పెడుతున్నామో దాన్ని ఫస్ట్‌న రిమూవ్ చేయగలం. So stack is a storage device that stores information in such a manner that item stored last is first item retrieved. అయితే ఏదైతే ఐటెమ్‌ని లాస్ట్‌న స్టోర్ చేసామో, సో దాన్ని రిట్రీవ్ చేయగలం. సో ఫస్ట్ నేను మన నంబర్స్ కూడా 65 నుంచి కదా! 65, 66, 67, 68, 69 అని ఇక్కడి దాకా స్టోర్ చేశాను. సో నేనిప్పుడు రిమూవ్ చేయాలనుకుంటే ఏది రిమూవ్ అవుతుంది? స్టార్టింగ్ ఫ్రమ్ 69 నుంచి రిమూవ్ అవుతుంది. 69 రిమూవ్ చేస్తాను. దాని తర్వాత 68 రిమూవ్ చేస్తాను. 67, 67, 65 ఇలా రిమూవ్ చేసుకుంటూ వస్తాను. సో, అర్థమైంది గదా! సో, ద ఆపరేషన్ ఆఫ్ స్టాక్ క్యాన్ బి కంపేర్డ్ బై చాలా చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక ట్రేసు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ట్రైన్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు. సో, ద లాస్టెస్ట్ ట్రే ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ది స్టాక్ ఈస్ ఫస్ట్ టు బి టేకెన్ ఆఫ్. So in the computer stack, it is a memory unit with an address register that count the address only. సో, స్టాక్‌లో ఏంటంటే ఒక స్టాక్ ఉందనుకోండి. ఇదొక మెమరీ యూనిట్ అన్నాను కదా! సో, దీంట్లో ఏంటంటే అడ్రెసెస్ ఉంటాయి. సో, ఆ ఏటిలంటే అడ్రెస్‌ని మాత్రమే కౌంట్ చేస్తుంది. ఇంకా మిగతా ఏం చేస్తుందంటే స్టోరింగు, రిట్రీవింగ్ అంటే రీడింగు, రైటింగు మాత్రమే చేస్తుంది. సో, ఈ అడ్రెస్‌ని హోల్డ్ చేసేది అడ్రెసెస్ అన్నాను కదా! సో, ఈ అడ్రెస్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. ఈ అడ్రెస్‌ని హోల్డ్ చేసేది రిజిస్టర్ పేరేంటంటే స్టాక్ పాయింటర్ ఎస్‌పీ. సో, ఈ స్టాక్ పాయింటర్ ఎప్పుడు కూడా మన లాస్ట్ ఐటెమ్ ఎక్కడ పెట్టామో దాన్ని పాయింట్ చేస్తా ఉంటుంది. సో, ఇనీషియల్‌గా స్టాక్ అనేది ఎక్కడుంటుందంటే 0 దగ్గర ఉందనుకోండి. మనం స్టాక్ అనేది 1లో పెట్టామనుకోండి. స్టాక్ పాయింటర్ ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటుంది. స్టాక్ పాయింటర్ ఎక్కడ పడితే అక్కడికెళ్ళదు. లాస్ట్ ఐటెమ్ దగ్గరే స్టాక్ పాయింటర్ ఉంటుంది. అంటే టాప్ ఐటెమ్ ఆర్ లాస్ట్ ఐటెమ్ అని కూడా అనొచ్చు. సో, దీని దగ్గర ఏముంది స్టాక్ పాయింటర్‌లో అడ్రెస్ ఉంటుంది. ఈ స్టాక్ పాయింటర్ అంటే ఒక రిజిస్టరు. దాంట్లో అడ్రెస్ అనేది ఉంటుంది. ఏం అడ్రెస్ అంటే సమ్ ఈ స్టాక్ పాయింటర్ 2లో ప్లేస్ అయిందనుకోండి. దీంట్లో 2 అనే అడ్రెస్ అని ఉంటుంది. 2ని మనకి ఎలా స్టోర్ చేస్తారో తెలుసు కదా! 00010. సో, అనే ఒక బైనరీ వేరియబుల్ ఉంటుంది. సో, మనం తీసుకున్న స్టాక్ బట్టి దాని అడ్రెస్ ఉంటుంది. స్టాక్ అడ్రెసెస్ ఆటిలి బట్టి. సో, ఇన్ థీస్ ఆర్గనైజేషన్ అంటే ఈ స్టాక్ ఆర్గనైజేషన్‌లో ఏఎల్యూ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఆన్ స్టాక్ డేటా. స్టాక్‌లో డేటా ఉంటుంది కదా! సో, ఏఎల్యూ ఆపరేషన్స్ అన్నీ పెర్ఫార్మ్ చేయగలదు. ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? సో, ఈ దీంట్లో ఏయైతే ఉన్నాయో ఆటిలిని పాప్ చేస్తుంది. అంటే రిమూవ్ చేసి ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేసి నెక్స్ట్ అగైన్ పుష్ చేస్తుంది. పాప్ అంటే రిమూవింగ్. సో, చెప్తాను పుష్, పాప్ అనేది ఏంటో చెప్తాను. ఈటిలిని రిమూవ్ చేసి ఏఎల్యూ మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసి అగైన్ స్టాక్‌లో ప్లేస్ చేసేస్తుంది. ఆఫ్టర్ మానిప్యులేషన్. హ్మ్. సో, నెక్స్ట్ దేర్ ఆర్ 2 ఆపరేషన్స్. మనం ఆ స్టాక్ మీద ఓన్లీ 2 ఆపరేషన్స్ మాత్రమే పెర్ఫార్మ్ చేయగలం. ఇంకా నెక్స్ట్ స్టాక్‌లో ఉన్న దాని మీద ఎడిషను అవన్నీ విడిగా చేయాలి తప్ప స్టాక్‌కి ఓన్లీ 2 ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయగలం. ఒకటి ఇన్సర్షన్. ఇన్సర్షన్ అంటే ఏంటి? రైటింగ్. మనం రైట్ చేయొచ్చు. నెక్స్ట్ డిలీషన్. సో, నెక్స్ట్ అంటే డిలీషన్ అంటే దాన్ని తెచ్చుకుంటున్నాం. రీడింగ్ అని కూడా అంటారు దీన్ని. రీడింగ్ ఆర్ రిమూవింగ్ అని కూడా అంటాం. సో, ఇన్సర్షన్ ఆపరేషన్ ఏమంటారంటే పుష్. సో, పలానా స్టాక్‌లో మీ నంబర్ ఏమైనా పెట్టాలనుకోండి.
ఎలా చేస్తాను విత్ ద ఆపరేషన్ పుష్. సో, 63 అని పెట్టాలనుకుంటున్నాను. సో, పెట్టాను. సో, నెక్స్ట్ 64ని పెట్టాను. ఇయన్నీ పుష్ ఆపరేషన్స్. సో, 64 రిమూవ్ చేయాలనుకుంటున్నాను. దాన్ని ఏమంటారంటే పాప్ ఆపరేషన్ అంటాం. సో, రిమూవ్ చేసే ఆపరేషన్ పాప్ అంటాం. సో, ఈ ఆపరేషన్స్ అన్నీ ఎలా చేస్తామంటే విత్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. అంటే మనం ఏంటంటే ఇది ఒక సీక్వెన్స్ అనేది ఫాలో అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పెట్టిన తర్వాత ఇంకొకటి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేయకూడదు. సమ్ మెమరీ లొకేషన్ 1లో పెట్టాననుకోండి, నెక్స్ట్ తీసుకెళ్ళి ఎక్కడైతే మన ఇష్టం వచ్చిన చోటన పెట్టకూడదు. ఎయిదర్ స్టాక్ పాయింటర్ ఇంక్రిమెంట్ చేసి పుష్ చేయొచ్చు. లేకపోతే డిక్రిమెంట్ చేసి పాప్ చేయొచ్చు. సో, ఇలా పర్టిక్యులర్ స్టాక్ పాయింటర్ ఒక చోటన ఉందనుకోండి, దాన్ని ఇంక్రిమెంట్ చేయొచ్చు. ఇంక్రిమెంట్ చేసి అక్కడ పుష్ చేయొచ్చు. లేకపోతే డిక్రిమెంట్ చేసి దాన్ని రిమూవ్ చేయొచ్చు. అంతే. ఎయిదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ మాత్రమే చేయగలం. ఇంకా మిగతాయి ఏమి చేయలేం. సో, అర్థమైనయి కదా! పుష్ అంటే ఏంటి? పాప్ అంటే ఏంటి? స్టాక్ పాయింటర్ అంటే ఏంటి? ఈ 3 ఇంపార్టెంట్. సో, కమింగ్ టు అడ్వాంటేజెస్. సో, అడ్వాంటేజెస్ ఏంటంటే, ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది. మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ స్టాక్ గురించి తెలుసు కాబట్టి, ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, కంప్యూటర్స్ కంప్యూటర్ లోపల అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి కదా! అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఏ ప్లస్ బి ఇంటూ సి ఇంటూ డి ప్లస్ ఈ ఇలాంటి పెద్ద పెద్ద ఎక్స్‌ప్రెషన్స్‌ని స్టాక్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది. సో, స్టాక్ ఎలా సాల్వ్ చేస్తుందనేది మనం చూద్దాం నెక్స్ట్. సో, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఈస్ ఫాస్ట్ బికాస్ డేటా ఆర్ స్టోర్డ్ ఇన్ కన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్. సో, చెప్పాను కదా! కన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్‌లోనే స్టోర్ అయ్యి ఉంటుంది. అందుకే ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఈస్ షార్ట్. ఎందుకంటే దాని అడ్రెస్ ఫీల్డ్ అనేది దాంట్లో ఉండదు. స్టాక్‌లో ఓన్లీ డేటా అయ్యే స్టోర్ అంటే అడ్రెస్ ఫీల్డ్ అనేది స్టాక్ పాయింటర్ రిజిస్టర్‌లో ఉంటుంది. సో, దాని ఇన్‌స్ట్రక్షన్ ఎప్పుడు కూడా షార్ట్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ప్రోగ్రామ్ అనేది చాలా పెద్దదవుతుంది. ఎందుకంటే దీంట్లో ఓన్లీ పుష్, పాప్ ఆపరేషన్స్ మాత్రమే పెర్ఫార్మ్ చేయగలం. ఇంకే ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయలేం. సో, ఓన్లీ పుష్, పాప్ ఆపరేషన్స్‌తో చేయాలి అనుకుంటే గనక ప్రోగ్రామ్ అనేది చాలా పెద్దగా అవుతుంది. సో, అందుకే ద సైజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ ఇంక్రీజెస్. సో, అర్థమైంది కదా! జస్ట్ సింపుల్‌గా స్టాక్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ ఆర్ అర్రే ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్. సో, ఒక అర్రే ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్‌లో మనం డేటా అనేది పెడతాం. సో, డేటా పెట్టింది ఎలా ఫాలో అవుతుందంటే, ఇట్ ఫాలోస్ లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ఫీచర్. ఏదైతే లాస్ట్‌ని పెట్టామో దాన్ని ఫస్ట్ రిమూవ్ చేస్తాం. సో, పెడుతున్నాం. సో, దీంట్లో డేటాను ఓన్లీ 2 ఫాలో అవుతున్నాను. ఒకటి ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్, ఇంకొకటి డిలీటింగ్ ఎలిమెంట్స్. సో, ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్‌ని పుష్ ద్వారా చేస్తాం. డిలీటింగ్ ఎలిమెంట్స్ పాప్ ద్వారా చేస్తాం. సో, నెక్స్ట్ ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలి? స్టాక్ పాయింటర్. స్టాక్ పాయింటర్ ఈస్ ద రిజిస్టర్ విచ్ ఆల్వేస్ పాయింట్స్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్. ఏదైతే టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఆర్ ప్రెజెంట్ ఎలిమెంట్ ఉందో దాన్ని పాయింట్ ఔట్ చేస్తా ఉంటుంది. ఏంటి? స్టాక్ పాయింటర్. సో, అర్థమైంది కదా! స్టాక్ అంటే ఏంటో?